స్రవంతి, తొందరగా రామ్మా. ఏమిటన్నయ్య హడావుడి? కంగారు కాకపోతే ఏమిటి, మన బతుకే కంగారు అయిపోతుంటాను. ఏమైంది? ఆ సుందరం నీ గురించి ఎత్తుకుతున్నాడు. అందుకే మంచి ప్లాన్ ఒకటేశాను. ఏంటది? నువ్వు దుబాయ్ వెళ్ళిపో. అక్కడ నేను జాబ్ అరేంజ్ చేస్తాను. కొన్నాళ్ళు వాడికి నువ్వు కనిపించకు. సుందరం సరే, నన్ను మోసం చేసి నా కలల్ని చెదిమేసిన ఆ శ్రీనివాస్ వాడి ఫ్రెండ్ మధుసూదన్లపై పగ రగిలిపోతుంది. అది తీరేంత వరకు ఎక్కడికి వెళ్ళను. చూడు, పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి రావచ్చు. అప్పుడు శత్రువుల్ని చీల్చి చెండాడొచ్చు. అన్నయ్య చూడు, ఇక్కడ అనిపించింది ఇక్కడి నుంచి వచ్చేసింది. ఇక నువ్వేం చెప్పకు. నువ్వు ప్రయాణానికి రెడీ అవ్వు. నేను ఇప్పుడే వస్తాను. ఓకే? పిచ్చన్నయ్య, ఇంత మహానగరంలో నా పిచ్చి మగుడు నన్ను ఎలా కనబెడతాడు? ఇంపాసిబుల్. బాటిల్ పెట్టే పద్ధతి ఇదేనేమే? బాటిల్ పెట్టే నా స్టైల్ ఇదే. చూడు, బాగా చూడు. ఇక్కడ ఈ బాటిల్, ఇక్కడ. అమ్మో, సుందరం వచ్చేసాడా? సుందర్, నీ దృష్టిలో ఆడదంటే ఏంటి? నాకు నిద్ర పట్టడానికి మందు, ఇది పని చేయటానికి నువ్వు. అంటే పెళ్ళామంటే నాకు నిద్ర మాత్ర. పెళ్ళామంటే నాకు నిద్ర మాత్ర.
హలో హలో, నేను నీ పేరు శ్రీనివాస్ అని తెలుసు బాస్. మీరు నేను నీకు బాగా కావలసిన వాణ్ణి. కావలసిన వాళ్ళ? నేను నీకు కోబ్రాని. కోబ్రా అంటే? కోబ్రా అంటే తాచుపాము. భయపడ్డావా? కోబ్రా అంటే కో బ్రదర్. కో బ్రదర్ ఎలాగంటే నా పెళ్ళాము నీలవరు సీతా और గీత హీరోయిన్లా ఒకేలా ఉంటారు. ఎస్, నా పెళ్ళాంలాగే సేమ్ టు సేమ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. మొన్న గుడిమెట్ల మీద చూశాను, మీ ఇద్దరు దండలు మార్చుకుంటుంటే మిస్ అయ్యారే. అప్పుడు ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అది నా పెళ్ళాం పేరు మాత్రం శ్రవంతి. నా పేరు సుందరం మిస్టర్ శ్రవంతి. హలో, నా పేరు సుందరం అంటే వికారంగా మొహం పెట్టావే. ఎప్పుడొచ్చారు? ఎందుకు వచ్చావు అని అడుగుతావు అనుకున్నాను. కో బ్రదర్వి, తోడల్లుడివి. అదేమిటి బ్రదర్, తోడల్లుడు అన్నాను, తోడేలు అల్లేదుగా. ఏమిటా లుక్కు? తాజా రిలీజ్, మొన్నే దిగా సిటీలోకి. ఉంటా, మిమ్మల్ని అందరినీ కనిపెట్టుకుని ఉంటా. వస్తా, మళ్ళీ కలుస్తా. కో బ్రదరు, నీ గర్ల్ ఫ్రెండ్ ని అడిగారని చెప్పు. హలో, ఏమిటి షాక్ అయ్యావా? అరే, టెన్షన్ లో నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. మై డియర్ లవ్లీ లవ్లీ ఓన్లీ వైఫ్. ఇక్కడికి ఎందుకు వచ్చా? అదేం ప్రశ్నే, పెళ్ళాం దగ్గరికి మొగుడు ఎందుకు వస్తాడు? మన మధ్య ఆ బంధాలు లేవు. కొత్త బంధాలు ఏర్పడగానే పాత బంధాలు తెంచేసుకోవడమేనా? మొగుడు పెళ్ళాల మధ్య ఉన్న ప్రేమలు అభిమానాలు మన మధ్య ఎప్పుడు లేవు. అరే, సంసారంలో ప్రతి ఒక్కరి మధ్య ప్రేమానుబంధాలు ఉంటాయనుకుంటున్నావా? జస్ట్ ట్రాష్. అంతా ఒకే కప్పు కింద ఒకే గదిలో బతికే అపరిచితులం. జస్ట్ ఫర్ అడ్జస్ట్మెంట్. నేను అలా ఆత్మవంచన చేసుకోలేను. సంసారంలో సగం మంది మంచి నటులు. వాళ్ళ పార్ట్నర్ని నమ్మించటమే వాళ్ళకు తెలిసిన సంసారం. నీ ప్రసంగాలు చాలు. నా పిల్లలు ఎలా ఉన్నారు? నీలాగే ఉన్నారు. పావు కడుపున గోరింకలు పుడతాయా? కాస్త ఆలస్యమైనా పిల్లల్ని గుర్తుపెట్టుకున్నావు. చూడు, మన కేసు కోర్టులో ఉంది. నువ్వు నేను చట్ట ప్రకారం విడిపోయే రోజు దగ్గరలోనే ఉంది. కోర్టులో ఏడ్చేది నీ మీద ప్రేమతో కాదు, కానే కాదు. కోర్టులో గెలిచి నిన్ను నా కోర్టులో ఫుట్బాల్ ఆడిద్దామని. అవును, ఆ శ్రీనివాసరావు అంత నచ్చాడా? ఏమిటి
అంత గట్టి వాళ్ళ కనిపించట్లేదా? ఏంటి మనసు చూసి గుండె పారేసుకున్నావా? చూడు మై డియర్ బ్యూటిఫుల్ ఫూలిష్ పెళ్ళావా, మనసు చూసి కాదే లవ్ చేయాల్సింది, పర్సు పర్సు చూసి పడేయాలి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. పోతా, నీ అందం చూస్తూ ఇక్కడే సెటిల్ అయిపోను. చూడు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు మనసు మార్చుకుని నా ఇంటికి వస్తే సరే సరే, లేదా నీ లవర్ దారి గోదారి, నీ బతుకు జాతీయ రహదారి. ప్రగతి, మా ఇంట్లో గమ్మత్తు జరిగిందే. ఏమైంది? మా తమ్ముణ్ణి సెల్ఫ్ లో దాచిపెట్టాను. అమ్మో, షెల్ఫ్ లోనా? ఏం కాలేదులే, జస్ట్ 5 minutesే. ఇంతకీ ఏమైంది? అత్త నిన్ను కొట్టిందా తిట్టిందా? అవన్నీ మామూలే. తమ్ముడి కోసం అమ్మ ఎంత టెన్షన్ పడిందో తెలుసా? పిల్లలు కనిపించకపోతే పేరెంట్స్ కు అలాగే ఉంటుంది. నాకు స్కూల్లో 1/2 అవర్ లేట్ అవుతే మా మమ్మీ బస్ స్టాప్ దగ్గరకు వచ్చేస్తుంది. ప్రగతి, తమ్ముడికి అమ్మా నాన్న ఎన్ని ముద్దులు పెడతారో, నాకు మాత్రం పెట్టరు. నువ్వు కొంచెం సేపు కనిపించకపోతే నీ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ అవుతుంది. నిజమా? నువ్వు చెప్పేది నిజమా ప్రగతి? అవును. ఓ పూట నువ్వెక్కడైనా దాక్కుని చూడు, మీ అమ్మ అందరి దేవుళ్ళకి మొక్కుకుంటుంది. మీ డాడీ ఏమో పేపర్లోనూ టీవీలోనూ నీ ఫోటోలన్నీ చూపించేస్తాడు. నిన్ను వెంటనే ఇంటికి రమ్మని బతిమాలతాడు. ఏ బలే బలే, నిజంగానే దాక్కుంటాను. ఏ జోక్ కాదే. నువ్వు కనిపించకపోతే మీ పేరెంట్స్ ఎంత కంగారు పడతారో నువ్వే చూడు. అయితే మా ప్రగతి బెస్ట్ ఫ్రెండ్. పద. డియర్ స్రవంతి, కొందరికి జీవితం అందొచ్చే అవకాశం, మరికొంతమందికి ఆకాశంలో జాబిలి. నీ విషయంలో ఇదే జరిగింది. నీతో పరిచయం, నీ స్నేహం, నీ సన్నిధిలో గడిపిన ఆ కొద్ది మధుర క్షణాలు ఎప్పటికీ మరువలేను. నిజానికి ఈ నిర్భాగ్యుడి జీవితంలో నీ ప్రేమ ఒక్కటే ఓ మెరుపు కళ. అది మర్చిపోలేకపోతున్నాను. కానీ తప్పదు. కుటుంబాన్ని, సమాజాన్ని తప్పించుకొని బతకలేను. నేను పిరికివాడిని. పిరికి వాళ్లకు ప్రేమించే అర్హత లేదు. స్రవంతి, జరిగింది మర్చిపో. పిల్లల కోసమైనా మనం రాజీ పడాలి. లేకపోతే జీవితం ఉండదు, లోకం క్షమించదు. నువ్వు మీ ఆయన్ని దగ్గరికి వెళ్ళిపో. కనీసం పిల్లల కోసమైనా తప్పదు. నీ భర్త ఏదో ఒకరోజు నీ దారిలోకి వస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. పిల్లల బోసు నవ్వులు సరిగ్గా చూడు. కష్టాలు భరించే శక్తి వాటిలోనే ఉంటుంది. నీకు మేలు జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏరు దాటాక తెప్పతగలటువంటి ఇదే. అతన్నని ఏం లాభం? నా బతుకులో అన్నీ ఇంతే. అందినట్లంది అన్ని జారిపోతున్నాయి. పెళ్లి జరిగింది, వాడొక శాడిస్ట్. స్త్రీతో ప్రేమ చిగురించింది. అతను ఒట్టి పిరికివాడు. స్నేహానికి, సమాజానికి తల వంచే చేతగానివాడు. నట్టేట ముంచి హాయిగా టాటా చెప్తున్నాడు. ఉండు, వాడంతు తేలుస్తాను. ఆ లెటర్ ఇలా ఇవ్వు. హలో,
ఓ మై డియర్ లోన్లీ లవ్లీ పెళ్ళావా, దొరికిపోయావు. జిత్తుల మారి ఇంత త్వరగా నీ కథ ముగుస్తుందని అనుకోలేదు కదా. బావా అల్లరి చేయకు, నీకు మర్యాద ఉండదు. నువ్వు ఉండరా బామ్మర్దే, నేను నా వైఫ్ పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ఆమె నీ వైఫ్ ఎలా అవుతుంది? ఎందుకు కాదు? ఇది నా పెళ్ళాం కాకపోతే ఎవడి పెళ్ళాం? ఈ ఉత్తర కుమారుడు పెళ్ళామా? చెప్పరా, నువ్వు చెప్పవే ముద్దుల గుమ్మ. బావా మీ కేసు కోర్టులో ఉంది, మీరు ఎప్పుడైనా విడిపోవాల్సిందే. ఒరేయ్, నీలాంటి నీచ్ కమీనేగాడు సలహాలు వింటే కొంపలు కూలకుండా ఉంటాయా? ముందు నువ్వు బయటికి నడు, లేకపోతే చంపేస్తా. రై పోరా, గెట్ అవుట్. వెళ్తున్నా. మా స్రవంతి వెనక మేమున్నాం, ఏమైనా జరిగితే మేం వస్తాం. రండిరా, రావాలి. ఇది చస్తే మోసుకెళ్ళటానికి మీలాంటి హ్యాండ్సమ్ బ్రదర్స్ రావాలి. వెళ్ళు, వెళ్ళరా. ఉత్తరం కావాలా? ఏముంది ఉత్తరంలో? నువ్వు చదువుతావా, నేను చదవనా? సారీ 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 సారీ